లియోనల్ మెస్సీ వరల్డ్ క్లాస్ ఫుట్బాల్ ప్లేయర్, లెజెండ్, అందులో ఎటువంటి అనుమానము లేదు. అర్జెంటీనాకు చాలా సంవత్సరాల తర్వాత రెండోసారి ఫీఫా ప్రపంచ కప్ను అందించాడు. ఒక లెజెండ్ ఖచ్చితంగా తన ప్రొఫైల్ కంప్లీట్ అయితే ఏదో ఒక మెరుగైన లేదంటే పెద్ద ట్రోఫీని కొడితేనే వాళ్ళకు ప్రొఫెషనల్ కంప్లీట్ అవుతుంది. సచిన్కు వరల్డ్ కప్ అందింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఆయనకు కూడా క్రికెట్ కెరీర్ జీవితానికి కాస్త లోటుగా కనిపించేది. ఎగ్జాక్ట్లీ మెస్సీ జీవితంలో కూడా అదే జరిగేది. ఆసారి వరల్డ్ కప్ కొట్టకపోతే మెస్సీ కెరీర్ కూడా కాస్త లోటుగానే కనిపించింది. అయితే ఎట్టకేలకు ఫైనల్గా ఫీఫా ప్రపంచ కప్ను సాధించింది అర్జెంటీనా. అందులోనూ మెస్సీ కెప్టెన్లోనే అదే జరిగింది. సో తన కెరీర్ హ్యాపీగా ముగిసింది అనుకోవచ్చు, లేదంటే ముగుస్తుంది అనుకోవచ్చు. ఇంకా ప్రజెంట్ ఫుట్బాల్ ఆడుతున్నాడు కాబట్టి ఆయన లెజెండ్గా అన్ని అర్హతలు ఉన్నాయి. ఆయన ఎప్పటికీ లెజెండే, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ ఇన్ ఫుట్బాల్ గేమ్, అందులో నో డౌట్. కానీ ఇటీవలే భారత పర్యటనకు వచ్చాడు మెస్సీ. రావడం మనకు చాలా సంతోషం. అతిథి మర్యాదలు ఖచ్చితంగా చేయాలి. అందులోనూ పెద్ద దిగ్గజం కాబట్టి ఇంకా ఎక్కువ చేసినా ఇబ్బంది ఏమీ లేదు. కానీ మరీ మితిమీరి మెస్సీ కోసం విగ్రహం పెట్టాలా అనే చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు గౌరవం ఇవ్వడంలో తప్పులేదు. అలాంటి దిగ్గజాలు ఇండియాలో పర్యటిస్తే ఖచ్చితంగా ఫుట్బాల్ మరింత డెవలప్ అవుతుంది. అలాంటి యోధుల్ని చూసైనా ఇంకొంతమంది ఫుట్బాల్ నేర్చుకుంటారు. వాళ్ళ కెరియర్కు ముందుకు తీసుకోవడానికి ప్రొఫెషనల్గా అది కూడా ఒక కారణం అవుతుంది. అయితే విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏముంది అని కూడా అంటున్నారు. ఇప్పుడు కోల్కతాలో ఆయన మ్యాచ్ ఆడాలనుకున్నారు, ఆడతారు అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ చేశారు. దీంతో సాల్ట్ లేక్ స్టేడియం ఎంత హంగామా జరిగిందో చూసాం. చాలా గొడవ జరిగింది. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారే సారీ చెప్పాల్సి వచ్చింది మెస్సీ గారికి. ఇక తెలంగాణలోనూ ఆయన పర్యటన కొనసాగింది. అయితే ఇక్కడ మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఎలాంటి పొరపాట్లు లేకుండా అద్భుతంగా సాగింది. మరీ ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ అద్భుతంగా సాగింది. మెస్సీ 2 గోల్స్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక గోల్తో అలరించారు. ఇంకా చెప్పాలంటే మెస్సీతో మ్యాచ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు. ప్రత్యేకంగా ఒక గ్రౌండ్ను కూడా 5 కోట్లు పెట్టి సిద్ధం చేసుకున్నారు. గేమ్ అట్టహాసంగా ముగిసింది. కోల్కతాలో పరిస్థితి ఎలా ఉంటే తెలంగాణలో పరిస్థితి మరోలా. ఆయనతో ఒక ఫోటో సెల్ఫీ దిగాలంటే 10 లక్షలు ఇవ్వాలని కూడా ఇటీవల మీడియాలో చాలా అంటే చాలా వార్తలు వచ్చాయి. అంతేకాదు దాదాపు 60 మంది తమ పేర్లను రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారని వదంతులు వినిపించాయి. నిజంగా ఇంత కాస్ట్లీగా పెట్టడం అవసరమా అని కూడా భావిస్తున్నారు. అర్జెంటీనా దిగ్గజం ఇండియాకు వస్తే ఆయన విగ్రహం పెడతారు. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ దేవుడు, అందులో నో డౌట్. క్రికెట్ను అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ను ఆరాధిస్తారు. అలాంటి దిగ్గజం నిజంగా అర్జెంటీనా పర్యటనకు వెళ్తే ఆయన విగ్రహం పెడతారా? ఆయన కూడా ఈ స్థాయిలో ఇలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.